పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్టోబర్ నెల 2వ తారీఖు 2024 బుధవారము, అమావాస్య. మేరీమాత ఆశ్రమము కళ్యాణదుర్గంలో రాత్రి 10 గంటల నుండి ఉదయకాలము 1 గంట వరకు ప్రార్థనలు ఆరాధనలు ఉంటాయి. మీరందరినీ కూడా ఈ ప్రార్థనకి ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్క సమస్యకు 2 రకాల పరిష్కారం ఉంటాయి. మొట్టమొదటిగా ఒక పరిష్కారం ఏంటంటే, ఏ సమస్య ఉందో ఆ సమస్యని డైరెక్ట్గా వెళ్ళి దాన్ని కాన్ఫ్లిక్ట్ చేయటము. ఏంటి ఆ సమస్య లోపలికి వెళ్ళి దాన్ని ఒక పరిష్కారము చూడటము. లేదంటే ఇంకొకటి, దాని నుంచి దూరంగా పారిపోవటము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి నేర్పించేది మొదటి దారి. యెషయా పుస్తకము 41వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, భయపడకు, నేను నీ తోడై ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను. మనము భయపడాల్సిన అవసరం లేదు ఈ సమస్యలను, ఈ ప్రశ్నలన్నీ చూసి. ఏలైనగా దేవుడు మన తోడున్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలులకు రాసిన గ్రంథము 9వ అధ్యాయము చదవండి. సౌలు మారు మనస్సు పొందేది అక్కడ మనము గమనిస్తున్నాము. దమస్కు అనే ఒక నగరము, అక్కడ ఉంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వాస ప్రకటన చేస్తున్న భక్తులందరూ కూడా, శిష్యులందరూ కూడా భయముతో ఉన్నారు. ఎందుకంటే సౌలు అనే ఒక వ్యక్తి ప్రధాన యాజకుడి దగ్గర ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడన్నమాట. ఎవరెవరైతే యేసు ప్రభు వారిని గురించి విశ్వాస ప్రకటన చేస్తారో వాళ్ళందరినీ కూడా నేను నరుకుతాను, చంపుతాను, నాకు ఆ పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్తో యెరూషలేము నుంచి సౌలు బయలుదేరి ఇప్పుడు వస్తున్నాడు దమస్కు అనే ఆ నగరానికి చూసి. దమస్కు నగరంలో అననీయ అనే ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అన్నమాట. ఆ ఊరంతా కూడా భయంతో ఉంది. సౌలు వస్తున్నాడు, మనందరినీ కూడా నరికే అవకాశం ఉంది, భయంతో జీవిస్తున్నారు. ఇట్లాంటి సమయంలో యేసుప్రభు వారు అననీయకి దర్శనం ఇచ్చి ఒక మాట చెప్తున్నారు, యూదా వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ నీకోసము సౌలు అనే వ్యక్తి కాసుకొని ఉన్నాడు. భయపడుతున్నాడు అననీయ. భయపడిన అననీయ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర తన భయానికి కారణమని క్లియర్గా ప్రకటిస్తున్నది మనం చూస్తున్నాము. విజ్ఞాపన పెడుతున్నాడు, నేను భయపడుతున్నానని ఒప్పుకుంటున్నాడు. అడుగుతున్నాడు, యేసయ్యా, ఈ వ్యక్తి యెరూషలేములో ఎంతమంది భక్తుల్ని చంపలేదా? ఎన్ని మాటలు మనం విన్నాను. ఇదిగో ప్రధాన యాజకుడి దగ్గర విశ్వాసులందరినీ కూడా నరుకుతాను, చంపుతానని చెప్పి పర్మిషన్తో వస్తున్నాడే, ఆయన్నే వెళ్ళి నన్ను కలవమంటున్నావే. దేవుడు ధైర్యపరుస్తున్నాడు. యేసుప్రభు వారు అంటున్నారు, భయపడకు, నేను అతన్ని ఎన్నుకున్నాను, ఐ హ్యావ్ చోసన్ హిమ్. ధైర్యపరిచేది మనం చూస్తున్నాము. 3 రోజులు కళ్ళు కనపడలేని స్థితిలో ఉంటున్న సౌలు దగ్గర అననీయ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తిరిగి అతను కంటి చూపు పట్టుకుంటున్నాడు. ఒక గొప్ప శిష్యుడుగా సౌలు పౌలుగా మారిపోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మాంత్రిక క్రియలతో పీడితమై ఉన్నారా? మంత్రాలు చేసి మీ కుటుంబంలో ఎన్నో సమస్యలకు ఎదురవుతున్నారా? తీర్చలేని రోగాల మధ్యలో జీవిస్తున్నారా? బంధువులు మిత్రుల మధ్యలో సమాధానం లేని స్థితి ఉందా? కుటుంబంలోనే ఒకరు అర్థం చేసుకోలేని స్థితిలోనూ గొడవలు మాత్రమే మిగిలిపోయి ఉన్నాయా? పనిచేస్తున్న చోటలో నీకు నెమ్మది లేదా? సమాధానం లేదా? ఏదైనా రీతిలో సమస్యలు మాత్రమే మిగిలిపోయి ఉన్నాయా? ఎక్కడ వెళ్ళి ఏ మంచితనం చేసినా కూడా అవమానమే నీకు మిగులుతూ ఉందా?
ఈరోజు రాత్రి నీ సమస్యను అనన్య బహిరంగంగా యేసుప్రభు వాళ్ళ పాదానికి పెట్టినాడు. యేసుప్రభుతో డిస్కస్ చేశాడు తన సమస్యను. యేసుప్రభు వారి దగ్గర డిస్కస్ చేశాడు ఈ అనన్య. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానికి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు, ఒక తీర్పునిచ్చాడన్నమాట. ఈరోజు రాత్రి కూడా మన సమస్యల్ని అట్లే పెడతాము. సమస్య నుంచి పారిపోయే స్థితి ఒకరోజు మనకి రాదు. ఆ సమస్యని ఎదుర్కొందాము, యుద్ధం చేస్తాము. దేవుడు మనకి దాని నుంచి ఒక మంచి పరిష్కారం ఇస్తాడు. ఆ సమస్యలు మన నుంచి తొలగిపోయేది మనము గమనిస్తాము. ఏ స్థలంలో అవమానపరచబడ్డామో ఆ స్థలంలోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మాంత్రిక క్రియలు మన గృహం నుంచి, మన శరీరం నుంచి దూరం అయ్యేది మనము చూస్తాము. గొడవలే మిగిలిపోయిన కుటుంబంలో శాంతి సమాధానం వచ్చేది మనము గమనించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వ్యక్తి ఆశీర్వదించబడతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రాత్రి ఈ ఒక విశ్వాస నమ్మకంతో మనమందరము ధైర్యముగా ప్రార్థన చేస్తాము. ఏలైనగా దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నీ తోడున్నాను. హల్లెలూయా, ఆమేన్.